శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కార్తీక మాస మహత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా కార్తీక పురాణంలో ఈ రోజున 16వ అధ్యాయ సారాంశాన్ని తెలుసుకుందాం. ఈ 16వ అధ్యాయంలో మొత్తం మనకు ఉన్నటువంటి శ్లోకముల సంఖ్య కనుక చూసుకున్నట్లయితే 51 శ్లోకాలు ఉన్నాయి. ఈ 51 శ్లోకాలలో కూడా కార్తీక పూర్ణిమ నాడు పెట్టేటువంటి దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు. ఈ కార్తీక పూర్ణిమ నాడు పెట్టేటువంటి దీపంలో కూడా స్తంభ దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మరింత విస్తరించి చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది. స్తంభ దీపం అనండి, ఆకాశ దీపం అనండి, రెండు కూడా సమానార్థకాలే కనుక వాటికి ఉన్నటువంటి విశేషాన్ని తెలియజేసేటువంటి అధ్యాయం. దాంతోపాటు మరికొన్ని విశేషాలు, కార్తీక పూర్ణిమ నాడుకు సంబంధించినటువంటి మరికొన్ని విశేషాలు కూడా చెప్తారు. ఇదంతా ఎవరెవరికి చెప్తున్నారు? వశిష్ఠుల వారు జనకరాజర్షికి చెప్తున్నారు. ఇది మనం మర్చిపోకూడదు. కథ చెప్తున్నదేమో వశిష్ఠుల వారు, వింటున్నదేమో జనకరాజర్షి. ఎవరి కోసం? మనం తరించడం కోసమే ఇదంతా. కనుక మనమే జనకరాజర్షులం, మనకి ఇదంతా భగవంతుడు బోధిస్తున్నాడు అనేటువంటి భావనతో మనం కూడా విని తరించాలి. తాంబూలదానం కార్తిక్యాం మాసమేకం నిరంతరం యకుర్యాద్ రాజశార్ధూల సచ సామ్రాజ్యం అస్నుతే. ఈ కార్తీక మాసం అంతా ప్రతిరోజు కూడా నియమపూర్వకంగా తాంబూలదానం కనుక చేసినట్లయితే జన్మాంతరంలో వాళ్ళు భూమికి ప్రభువు అవుతారు అని చెప్పన్నారు. అంటే తర్వాతి జన్మల్లో వాళ్ళు రాజుగా జన్మిస్తారు. ప్రతిపద్దిన సమారభ్య కార్తీకస్య నరేశ్వర ఏకేకైనతు యద్దీపం యకుర్యాద్ విష్ణవే అర్పణం తస్య పాపాని నశ్యంతి స గచ్చేద్ విష్ణు మందిరం. ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా పాడ్యం మొదలుకొని ఒక్కొక్క దీపాన్ని కూడా విష్ణు సన్నిధిలో కనుక ప్రతినిత్యం కూడా వెలిగిస్తూ వచ్చినట్లయితే, రోజు విష్ణువాలయానికి వెళ్ళి ప్రతినిత్యం కూడా స్వామివారి యొక్క సన్నిధిలో కనుక దీపారాధన చేసినట్లయితే వాళ్ళు సమస్తమైనటువంటి పాపాలు కూడా పోగొట్టుకొని వైకుంఠాన్ని చేరుతారు. కార్తిక్యాం భానుముద్దిశ్య పౌర్ణమ్యాం స్నానతత్పర సంతానకాంక్షి రాజేంద్ర స్నానం దానం సమాచరేత్. సంతాన విహీనులైనటువంటి వారు, పిల్లలు లేనటువంటి వారు పిల్లలు కలగడం కోసం, సంతానం కలగడం కోసం అని చెప్పని ఈ కార్తీక పూర్ణిమ నాడు సూర్యనారాయణ ప్రీతిగా స్నాన దాన జపాదులు గనక చేసినట్లయితే గనక, దానాదులు గనక చేసినట్లయితే గనక వారికి సంతు కలుగుతుంది. నారికేల ఫలం దానం విష్ణోర్ అగ్రేతు కార్తీకే స దక్షిణం స తాంబూలం యకుర్యాద్ రాజసత్తమ న తస్య సంతతేర్ హాని న రోగో నచ దుష్కృతి. ఈ కార్తీక మాసంలో విష్ణువు యొక్క సన్నిధిలో ఎవరైతే టెంకాయను దానంగా చేస్తారో, అంటే కొబ్బరికాయను దానంగా ఇస్తారో వారు విగత పాపులు అవుతారు. వారి సంతానానికి ఎక్కడా కూడా విచ్ఛేదం అనేది ఉండదు, రోగము రాదు, దుర్మణం కలదు అని అన్నారు. అంటే కొబ్బరికాయని దక్షిణ తాంబూలాలతో పాటు అక్కడ ఉండేటువంటి ఒక బ్రాహ్మడికి దానంగా ఇవ్వాలి. విష్ణోర్ దేవాలయాగ్రేతు కార్తీక్యాం పౌర్ణమీ దినే య స్తంభదీపం కురుతే స వైకుంఠపతిర్భవేత్. కార్తీక మాసంలో పూర్ణిమ నాడు ఎవరైతే కనుక విష్ణువు యొక్క సన్నిధిలో స్తంభదీపాన్ని పెడతారో వారు వైకుంఠాధిపతి అవుతారు. విష్ణోర్ అగ్రేతు కార్తిక్యాం స్తంభదీపార్పణం నరః తస్య పుణ్యస్య విస్తారం మయా వక్తున్న శక్యతే. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిలో ఎవరైతే స్తంభదీపాన్ని పెట్టారో వారు పుణ్యం ఇంత అని చెప్పడం నా వల్ల కాదు అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. కార్తీకే మాసి పౌర్ణమ్యాం స్తంభదీపావలోకనం తస్య పాపా వినశ్యంతి తమో దినకరోదయే. ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు ఈ యొక్క స్తంభదీపాన్ని చూస్తారో వారి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎలా అవలీలగా తొలగిపోతాయో తెలుసా? ఎలా అయితే సూర్యకాంతి సోకగానే చీకట్లన్నీ కూడా ప్రాలద్రోలబడతాయో అలా వారి యొక్క పాపాలన్నీ కూడా అవలీలగా పోతాయట. శాలి వ్రీహి తిలోపేతం స్తంభదీపం ప్రచక్షతే. ఈ స్తంభదీపాన్ని ఎలా పెట్టాలో చెప్తున్నారు. కార్తీక మాసంలో స్తంభాన్ని సమర్పించినటువంటి వాడు నరకం నుండి విడుదలవుతాడు. ఎవరైతే కార్తీక మాసంలో స్తంభదీపం పెట్టరో వారు నరకంలోనే ఉంటారు అంటూ ఆ రోజు కనుక దీపం సమర్పణ చేయకపోతే కనుక కలిగేటువంటి దోషాన్ని చెప్పారు. ఒకవేళ మీకు దేవాలయానికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళడానికి కుదరకపోతే ఆ రోజు ఎక్కడైతే కార్తీక దీపం వెలుగుతోందో దాన్ని చూసి నమస్కారం చేసినా కూడా పుణ్యమేనండి. కనుక ఈ రోజుల్లో ఉన్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి ఎవరన్నా సరే కార్తీక పూర్ణిమ నాడు దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయలేకపోతే కనుక అత్యంత అవసరమై, అంతేగాని అవకాశం ఉండి చేయకపోతే కాదు. మరీ పీకల దాకా వచ్చింది అవకాశం లేదు అనుకున్నప్పుడు మీరు కేవలం కార్తీక దీపం వెలుగుతున్నప్పుడు చూసినా కూడా మీకు మంచి పుణ్యం కలుగుతుంది అని చెప్తున్నారు. ఈ స్తంభదీపాన్ని శాలి వ్రీహి ధాన్యములతోటి, నువ్వులతోటి వెలిగించాలి అని అన్నారు. అంటే శాలి వ్రీహి ధాన్యాలు అంటే ఎవలు, ఒడ్లు. శాలి ధాన్యం అంటేనేమో ఎవలు వస్తాయి, వ్రీహి ధాన్యం అంటేనేమో ఒడ్లు వస్తాయి. ఈ ఒడ్లో నుంచి తయారు చేసినటువంటి బియ్య పిండి, అలానే ఈ యొక్క ఎవల పిండి,
నువ్వుల పిండి వీటితో చేసినటువంటి ప్రమిదలు ఏవైతే ఉంటాయో వాటిలో నిండుగా నెయ్యి పోసి ఆ దీపాలని ఆ స్తంభాల మీద పెట్టాలన్నమాట. శిలామయం వా దారుం వా స్తంభం కృత్వా హరేపురః సంస్థాప్య స్తంభదీపంతు యకుర్యా స హరిప్రియ. రాతితో కానీ కర్రతో కానీ చేయించినటువంటి స్తంభాన్ని విష్ణువు యొక్క ఆలయం ఎదురుకుండా పాతి దానిపైన దీపాలు పెట్టాలన్నా దీనికి ఒక విధానం ఉంది, దాని ప్రకారంగా చేసుకోవాలి. లేదా మనం ఏదైతే ధ్వజస్తంభం మీద పెట్టేటువంటి ఆకాశ దీపం ఉందో దాన్నే దీనిగా భావం చేసైనా చేయొచ్చు. దీనికి సంబంధించి ఒక కథ ఉంది, చెప్తాను విను అని వశిష్ఠుల వారు చెప్తున్నారు. మతంగస్యాశ్రమే పుణ్యే నానాద్రమలతాయుతే విష్ణోర్ ఆయతనం తస్మిన్ ఆసీత్ తత్పరితోపవనం. అక్కడ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం ఒకటి ఉండేదిట ఒకప్పుడు ఒక చోట. ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో ఒక విష్ణువాలయం ఉంది. ఆ విష్ణువాలయం ఎలా ఉంది? ఒక వనంతో కూడుకొని ఉంది అని అన్నారంటే ఆ మతంగ మహర్షి యొక్క ఆశ్రమం, ఆ ఆశ్రమంలో చిన్నపాటి వనం, ఆ వనంలో ఒక విష్ణువాలయం ఉన్నాయి. అంటే తోట, ఇక్కడ వనం అంటే అడవి లాంటిదని కాదు, ఒక తోట. ఆ తోట మధ్యలో చక్కగా ఒక విష్ణువాలయం ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయంటే ఈ స్తంభదీపం పెట్టడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని తెలియజేసి ఒక కథ చెప్తున్నారు. ఆ మతంగ మహర్షి ఉన్నటువంటి ఆశ్రమానికి సమీపంలో రకరకాలైనటువంటి సాధనలు చేసుకుంటున్నటువంటి ఇతరుల మునులు కూడా ఉన్నారట. వీరందరూ కూడా కార్తీక మాసం వచ్చింది కదా, ఈ కార్తీక మాసం నెల పొడవునా కూడా మనం కార్తీక వ్రతాచరణ చేద్దాం, విష్ణువాలయంలో చేస్తే మంచిది కనుక ఇక్కడ ఈ మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలో విష్ణువాలయం ఉంది కనుక ఇక్కడ చేద్దాం అని చెప్పని వారందరూ కూడా అక్కడికి విచ్చేసి అత్యంత భక్తి కలిగినటువంటి వారే విష్ణు సన్నిధిలో దీపాలను సమర్పిస్తూ వ్రతాన్ని చేస్తూ వస్తున్నారట. కార్తీకేతు శివాగ్రత స్తంభదీపం తు యకుర్యాత్ సగచ్చేద్ వైష్ణవం పదం. అందులో ఒక ముని చెప్పాట, మనం ఎలాగూ కార్తీక మాస వ్రతాచరణ చేస్తున్నాం కదా, కార్తీక పూర్ణిమ నాడు ఎవరైతే కనుక స్తంభదీపాన్ని పెడతారో వారు వైకుంఠ లోకాన్ని చేరతారు అని చెప్పని ప్రతీతి కనుక మనమందరం కూడా ఈ రోజున సాయంకాలం వేళ స్తంభదీపాన్ని పెడదాం. ఎందుకని? ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కనుక ఈ పూర్ణిమ నాడు ఎవరైతే కనుక సాయంత్రం వేళ స్తంభదీపాన్ని పెడతారో వాళ్ళందరూ వైకుంఠాన్ని పొందుతారు కనుక మోక్షార్థులమైనటువంటి మనం కూడా ఈ స్తంభదీపాన్ని పెడదామని చెప్పని ఆ మహర్షి అన్నట్టు. దానికి వారందరూ అంగీకరించారు. వారందరూ అంగీకరించి ఆ స్తంభం పెట్టడానికి గాను కావలసినటువంటి ముద్దు ఎక్కడ దొరుకుతుందా అని చెప్పని ఆ వనంలో వెతకడం మొదలుపెట్టారట. సాధు శాఖా విహీనంతే స్థానం తత్ర మహీపతే. అక్కడ ఒక పెద్దదైనటువంటి ముద్దు కనబడిందిట. దాని కొమ్మలు కానీ ఆకులు కానీ ఏమీ లేవు, ఒక పెద్ద ముద్దు ఉంది, దాన్ని తీసుకున్నారు. ఇదండి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం. హోమం చేయాలంటే పచ్చని చెట్టును కొట్టేసి దాన్ని ఎండబెట్టి ఆ యొక్క సమిధులతో హోమం చేయమని మనకి సనాతన ధర్మం చెప్పరా. చెట్టు ఏదైతే మూడైపోయి ఉందో ఎండిపోయి ఉందో దాన్ని గ్రహించి దాని నుంచి వచ్చినటువంటి సమిధులతో హోమం చేయమన్నారు. అంతేగాని చెట్లకి కూడా హాని చేయకుండా వాటిని కూడా మనలాగా చూసుకునేటువంటి గొప్పదైనటువంటి ధర్మం మంది తప్ప ఇతరమైనటువంటి ధర్మాలలో మనకి ఇవేవి మనకు కనబడవు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? పచ్చని చెట్లను నరికేసి మనకు కావాల్సిన పనులని మనం చేసుకుంటున్నాం. ఇది దోషం. ఎప్పుడూ కూడా పచ్చని చెట్లను నరకకూడదు. ఇలాంటి ముద్దులు దొంగలు ఎక్కడున్నాయో వెతుక్కొని మనకు కావాల్సినటువంటి పనులని కూడా వీటితో మనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ముద్దును తీసుకొచ్చి వాళ్ళు విష్ణువాలయం ముందు పాతి శాస్త్రోచితమైనటువంటి రీతిలో చక్కగా దీపాన్ని పెట్టారట. అలా దీపాన్ని పెట్టి విష్ణువాలయంలో కూర్చొని వాళ్ళందరూ కూడా హరికథా శ్రవణం చేస్తున్నారు. అంటే ఒకరు చెప్తుండగా మిగతా వారందరూ కూడా వింటూ హరికథల చేత ఆనందిస్తూ ఉండగా పెళపెళ పెళబడమని ఒక పెద్ద శబ్దం వినబడిందిట. ఏమిటి ఇంత పెద్ద శబ్దం వినబడుతోందని వెంటనే ఆలయంలోంచి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారట. ఏమైందంటూ కంగారుగా బయటకు వచ్చారట. వాళ్ళు చూస్తూ ఉండగానే ఏ ముద్దునైతే వీళ్ళు స్తంభదీపంగా పెట్టారో ఆ ముద్దు పెడపెడామని విరిగిపోయి అందులో నుంచి ఒక దివ్యమైనటువంటి పురుషుడు బయటకు వచ్చారట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అతన్ని అడిగారట, ఎవరు నువ్వు? కో భవాన్ కేన దోషేన స్థానుర్భూత్వాచరంబనే. నువ్వు ఎవరు? ఏ పాపం చేసినటువంటి కారణం చేత ఏ దోషం చేత నువ్వు ఇలా ముద్దుగా ఇంతకాలం కూడా ఇక్కడ పడున్నావు, ఇదంతా మాకు చెప్పు అని వాళ్ళు అడిగారట. అడిగితే ఆ పురుషుడు చెప్తున్నాడు, విప్రోహం, నేను ఒక బ్రాహ్మణుణ్ణి. విప్రశార్థుల, ఓ మహర్షి, నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుణ్ణి. విత్తపో రాజ్యపాలక కోశరాజ్యాస్వమాతంగ రథపదాతి సంయుత సమస్తభూతి సంపన్నో నిర్ధయో దుష్టమానస. నేను పూర్వం ఒక బ్రాహ్మణుని, రాజ్యపాలన చేసేటువంటి వాడిని. అంటే బ్రాహ్మణుడై ఉన్నప్పటికీ అతను రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. కావలసినంత ధనం ఉంది రాజు కదా, గుర్రాలు, ఏనుగులు, రథాలు, కాల్బంటు మొదలైనటువంటి సమస్తమైనటువంటి పదాతితలం అంతా కూడా ఉన్నటువంటి వాడు. కానీ దయాశూన్యుణ్ణి, దుష్టులతో సావాసం చేసి ఉండేటువంటి వాడిని. వేదశాస్త్రాలను నేను ఎప్పుడు కూడా చదవలా. రాజ్యం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ బ్రాహ్మణుడి యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి? వేదశాస్త్రాధ్యయనం. అందుకని చెప్పిన ముందు అది చేయాలి.
ఇక్కడ చాలామంది జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఒకటి ఉంటుందండి. బ్రాహ్మణులకి పేరు చివరిలో శర్మ కానీ శాస్త్రి కానీ ఉంటుంది. ఎందుకో చెప్పండి. శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారే శాస్త్రి అని పేరు చివరిలో పెట్టుకోవాలి. వాళ్ళు శాస్త్రాధ్యయనం చేశారంటానికి గుర్తు. మరి శర్మ అనే పదం ఎందుకు వస్తుంది? శర్మము అంటే శాశ్వతమైనటువంటి సుఖము, మోక్షము. ఆ మోక్షమును పొందుట కొరకు ఇంత ఉత్తమమైనటువంటి జన్మను నువ్వు స్వీకరించావు గనక కాలయాపన చేయకుండా అహరహము తపించు అని చెప్పడానికి అది హెచ్చరికగా ఉండేటువంటిది అది. అంతేగాని అది కులాన్ని కేవలం సూచించడానికి మాత్రమే పెట్టుకునేటువంటిది కాదు. అందుకనే అతను బ్రాహ్మడైనప్పటికీ రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ ముందు అతని యొక్క కర్తవ్యం ఏంటి? వేదాధ్యయనం చేయడం. అది చేయలే. నా ధీత వేదశాస్త్రాచ్య నా శృత హరిసత్ కథ, నేను ఎప్పుడు కూడా విష్ణు కథలను కూడా విని ఎరగను. స్వల్పమైనప్పటికీ కూడా నేను దానం చేయలేదు. దుర్బుద్ధితో పుణ్యకర్మలను ఎప్పుడు కూడా నేను ఆచరించలేదు. నిత్యం నేను ఉన్నతాసనం మీద కూర్చునేవాడిని. నా దగ్గరకు వచ్చేటువంటి సదాచార సంపన్నులు, పుణ్యాత్ములైనటువంటి వారు, దయావంతులైనటువంటి వారు, నన్ను ఆశ్రయించేటువంటి బ్రాహ్మలు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏదో అలా నీచాసనాల మీద కూర్చోబెట్టేవారంటే మంచి ఆసనం మీద కూర్చొని వాళ్ళని కింద ఆసనంలో కూర్చోబెడుతూ ఉండేవాడిని. నా పాదాలు వారు చూచే విధంగా నేను కూర్చునేవాడిని. అంటే కూర్చునేటప్పుడు కనుక మనం మర్యాదలు సరిగ్గా పాటించకపోతే కూడా ఎటువంటి దోషాలు వస్తాయో చెప్తున్నారు. ఈ రోజుల్లో పిల్లలు బాగా తెలుసుకోవాల్సిన అవసరాలు కూడా వీటికి ఉన్నాయి. నేను మా అత్తగారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అని చెప్పని అత్తగారుల ముందు కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు. అలా ఉండకూడదు అనేది నా ఉద్దేశం కాదు, కానీ ఇవన్నీ కొన్ని మర్యాదలు పాటించుకోవడం అనేది అవసరం. ఇది కేవలం ఆడపిల్లలకే చెప్తున్నటువంటి మాట కాదు, మగపిల్లలకు కూడా. తండ్రి ముందు కాలు మీద కాలేసి కూర్చోవడం ఇది కూడా దోషమే, మగపిల్లలైనా ఆడపిల్లలైనా. గురువుల ముందు కాలు మీద కాలేసి కూర్చోవడం, ఇలా తమకన్నా పెద్దవారైనటువంటి వారు లేదా తమకన్నా శాస్త్రముందు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ముందు అలా కాలు మీద కాలేసుకొని మన పాదములు వారి వంక చూచే విధంగా కూర్చోవడం వల్ల ఇటువంటి దోషాలన్నీ కూడా కలుగుతాయన్నమాట. వారికి ఎన్నడూ నేను నమస్కారం చేయలేదు. నా ఇష్టపూర్వకంగా నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని. వాళ్ళెవరికి కూడా నేను ఏనాడు కూడా దానం చేయలేదు. దానం చేస్తానని మాట ఇచ్చేవాడినే కానీ దానం చేసి మాత్రం ఎరగను. ఎవరైనా సరే శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారు, సదాచార సంపన్నులైనటువంటి వారు రాజును కనుక నా దగ్గరకు వచ్చి రాజా నాకు ఇది ఇవ్వవా అని యాచిస్తే తప్పకుండా ఇస్తాను, దానికేముంది అనే వాడిని తప్ప వాళ్ళు అడిగింది ఏనాడు కూడా నేను ఇచ్చి ఎరగను. ఇలా దుర్బుద్ధితో అనంతమైనటువంటి కాలం గడిపి దుష్కృతాలు చేసి చిట్ట చివరికి శరీరాన్ని విడిచిన తర్వాత ఏ పుణ్యము చేయనటువంటి కారణం చేత నరకంలో పడ్డాను. ద్విపంచ సహస్రాని జన్మాని శ్వానయోనిషు, తర్వాత నేను 72,000 మారులు కుక్కగా పుట్టాను. అంటే ఒక్కసారి మానుష జన్మ పోతే మళ్ళీ తిరిగి ఈ మనిషి జన్మను పొందడానికి కానీ ఎంత కష్టం అవుతుందో తెలియడానికి కానీ నేను ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎన్నిసార్లు పుట్టాడంటే కుక్కగా 72,000 మారులు. దాని తర్వాత అయిపోయిందా అక్కడికి? లేదు. 10,000 మార్లు కాకిగా పుట్టాను. ఆ తర్వాత 10,000 సార్లు తొండ. ఆ తర్వాత 10,000 మార్లు మలంలో ఉండేటువంటి పురుగు, మామూలు పురుగు కూడా కాదు, మలంలో ఉండేటువంటి పురుగుగా పుట్టాను. తర్వాత 1,000,000 మార్లు చెట్టుగా పుట్టాను, వృక్షంగా పుట్టాను. చివరకు 1,000,000 మార్లు మొద్దై పడున్నాను. చిట్ట చివరికి ఇదిగో ఈ జన్మలో ఇప్పుడు నాకు ఈ ముక్తి కలిగింది. ఇట్లా అనేక రకాలైనటువంటి బాధలు పడి 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 చివరికి నాకు ఇప్పుడు ఈ యొక్క స్వరూపం కలిగింది. మరి నేను ఏ పుణ్యం చేశానో నాకు తెలియదు, కానీ నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది. అందుకని శ్రుత్రైవం మునయస్తత్ర ప్రోచుసర్వే పృథక్ పృథక్ సత్యం కార్తీక మాసస్య ఫలం ప్రత్యక్షం ముక్తిదం అని అతను చెప్పాట. నాకు ఈ పూర్వజన్మ యొక్క స్మృతి కలిగింది అని అతను చెప్పగానే ఆ ఋషులందరూ అనుకుంటున్నారు, శృత్యేవం మునయస్తత్ర ప్రోచుసర్వే పృథక్ పృథక్ సత్యం కార్తీక మాసస్య ఫలం ప్రత్యక్షం ముక్తిదం కాష్ట పాషాణ దార్వాదే ముక్తిరాయుత సుదుర్లభ తత్రాపి పౌర్ణమీ పుణ్య సర్వపాప ప్రణాశిని. సత్యం సత్యం, ఇది సత్యం అయ్యా. పౌర్ణమి చాలా గొప్పది. కార్తీక పూర్ణిమ అందరికీ కూడా యథార్థమైనటువంటి మోక్షాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. రాతికి కొయ్యకి కూడా మోక్షం ఇస్తున్నది కదా. ఈ కార్తీక పూర్ణిమ పాపాలు పోగొట్టడంలో గొప్పది అని చెప్పని ఆ ఋషులందరూ కూడా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఆ జరిగినటువంటి వింతని బట్టి గొప్పదైనటువంటి ఆ ఫలితాన్ని గురించి పొగుడుతూ వస్తున్నారు. అలా పొగుడుతూ ఉంటే ఈ ఉద్భూత పురుషుడు అంటే ఆ యొక్క చెట్టు నుంచి ముద్దు నుంచి బయటకు వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నాడో ఆ ముద్దు నుండి బయటకు వచ్చినటువంటి పురుషుడు అడుగుతున్నట్ట, జ్ఞానవేత్తలైనటువంటి మునీశ్వరులారా, దేని చేత మోక్షం కలుగుతుంది? దేని చేత బద్ధుడవుతాడు? దేని చేత ముక్తుడవుతాడు? దేని చేత ప్రాణులకు ఇంద్రియాలు కలుగుతున్నాయి? మోక్షప్రాపకమైనటువంటి జ్ఞానం ఎలా కలుగుతుంది? ఇదంతా నాకు చెప్పండి అని చెప్పని వారిని అడిగాట. అంటే అతనికి ఇప్పటికీ మోక్షం పొందాలి అనేటువంటి ఎరుక కలిగింది.
అంటే ఒక్కసారి కనుక మనిషి జన్మ పోతేనండి మళ్ళీ తిరిగి దాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం. అందుకని మోక్షాన్ని పొందడానికి గాను ఈ శరీరం చాలా గొప్పది. అందుకని ఈ శరీరాన్ని కాపాడుకుంటూ ఈ శరీరంలో పటుత్వం ఉండగానే భగవంతుడి వైపు మనం ప్రయాణం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. క్షణే క్షణే క్షీణవాయు కాలక్షేపో నకర్తవ్య కరుణానాస్తి యమః కర్తవ్యం హరి సంకీర్తనం. క్షణక్షణము కూడా ఆయుర్దాయం తరిగిపోతాం. అందుకని చెప్పనే మనం కాలాన్ని వృధా పూనించుకోకూడదు. కొప్పుబట్టి కింకరుడు ఇచ్చేటువంటి సమయంలో ప్రాణావసాన కాలంలో మన వెంట ఏదీ తిరిగి రాదు. అందుకనే కాలాన్ని వృధా పోనించుకోకుండా హరినామస్మరణ చేయాలి అని చెప్పని మనకి పెద్దలు చెప్తున్నటువంటి మాట సారాంశంగా ఈ అధ్యాయం అంతా మనకు కనబడుతూ వస్తున్నది. ఇది 16వ అధ్యాయంలో మనకి చెప్పబడినటువంటి కార్తీక పూర్ణిమ మహత్యం. మరి దేనివల్ల మనిషి భద్రుడవుతున్నాడు, ఎలా ముక్తిని పొందుతాడు, దీనికి సంబంధించి ఋషులు చేస్తున్నటువంటి జ్ఞానబోధ ఏమిటి, ఇదంతా కూడా రేపటి 17వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. హర నమ పార్వతీపతయేర హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు.